మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఒక్క చూపుతో భయపెట్టగల క్రూరత్వం, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే గంభీరత్వం. సై సినిమాలో భిక్షు యాదవ్ అన్న, ఛత్రపతిలో బాజీరావ్ అన్న, గజనీ సినిమాలో గజనీ అన్న, ఆ క్యారెక్టర్స్కి ప్రాణం పోసింది ఒకరే. ఆయనే టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను తన విలనిజంతో శాసించిన ప్రదీప్ రావత్. ఈరోజు మనం తెరపైన కరుడుగట్టిన విలన్గా కనిపించి రియల్ లైఫ్లో ఎంతో సైలెంట్గా ఉండే ప్రదీప్ రావత్ గారి జీవిత విశేషాలు, ఆయన సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం. 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రదీప్ రావత్ జన్మించారు. ఆయన పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. ఆయన తండ్రి రిటైర్డ్ మేజర్ మంగల్ సింగ్ రావత్ కావడంతో చిన్నప్పటి నుంచే ప్రదీప్ గారిలో ఒక మిలిటరీ క్రమశిక్షణ అలవరింది. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా మిలిటరీ పాఠశాలలోనే కొనసాగింది. ఆ తర్వాత సొంతూరు జబల్పూర్లోని ప్రభుత్వ సైన్స్ కాలేజీలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక జబల్పూర్ యూకో బ్యాంకులో ఉద్యోగిగా తన కెరీర్ ప్రారంభించారు. కానీ ఆయన గమ్యం బ్యాంక్ 4 గోడల మధ్య కాదు, నటనలో ఉందని అప్పటికి ఆయనకు కూడా తెలియదు. బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న ప్రదీప్ రావత్ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు చోటు చేసుకుంది. ప్రముఖ హిందీ నటి స్మితా పాటిల్ గారు ఆయనను చూసి ఆయన పర్సనాలిటీలో ఉన్న గంభీరత్వాన్ని గమనించారు. వెంటనే ప్రముఖ డైరెక్టర్ రవి చోప్రాకి ప్రదీప్ పేరును రికమెండ్ చేశారు. అలా స్మితా పాటిల్ గారి చొరవతో దూరదర్శన్లో ప్రసారమైన అత్యంత ప్రజాదరణ పొందిన మహాభారత్ మెగా సీరియల్లో ప్రదీప్ రావత్కి అవకాశం దక్కింది. అందులో ఆయన చేసిన అశ్వత్థామ పాత్ర దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులకు చేరువైంది. ఈ సీరియల్ BBC ఛానల్లో కూడా ప్రసారమైందంటే ఆయన నటనకు ఎంతటి గుర్తింపు దక్కిందో అర్థం చేసుకోవచ్చు. హిందీలో పలు పాత్రలు చేసిన ఆయన రేంజ్ని అమాంతం పెంచింది మాత్రం తెలుగు సినిమానే. దర్శక ధీరుడు SS రాజమౌళి, నితిన్ కాంబినేషన్లో వచ్చిన సై సినిమాతో టాలీవుడ్లోకి పరిచయమయ్యారు ప్రదీప్. భిక్షు యాదవ్ పాత్రలో ఆయన పలికించిన రౌద్రం ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఆ తర్వాత జయంత్ సి పరంజీ, భద్ర, మురగదాస్, గజనీ సినిమాలతో ఆయన ఏ రేంజ్కు వెళ్లారంటే హీరోతో సమానమైనటువంటి క్రేజ్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా గజనీ సినిమా తర్వాత ఆయన పేరు ప్రదీప్ రావత్ కన్నా గజనీగానే ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత స్టాలిన్, ఛత్రపతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మోస్ట్ వాంటెడ్ విలన్గా మారిపోయారు. రీసెంట్గా మే 1న విడుదలైనటువంటి గాయపడ్డ సింహం వరకు ఆయన సినీ ప్రయాణం అప్రతిహాతంగా కొనసాగుతూనే వచ్చింది. ఇక తెర మీద ఫెరోషియస్గా కనిపించే ప్రదీప్ రావత్ పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. ఈ కరుడుగట్టిన విలన్కి భార్య ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆమె పేరే కళ్యాణి. అవును, అచ్చమైన తెలుగమ్మాయి. మధ్యప్రదేశ్కు చెందిన ప్రదీప్ తెలుగమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. కళ్యాణి గారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఉంటారు. ప్రదీప్ రావత్ సక్సెస్ వెనుక ఆమె పాత్ర ఎంతో ఉంది. అప్పుడప్పుడు వేరే ఫ్యామిలీస్తో బయటకు వచ్చినప్పుడు తీసిన ఫోటోలు కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. మిలిటరీ స్కూల్ నుండి బ్యాంక్ ఉద్యోగిగా, అక్కడి నుంచి అశ్వత్థామగా, భిక్షు యాదవ్గా, గజనీగా ఎదిగినటువంటి ప్రదీప్ రావత్ సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.